హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః పాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యः తదున్నతం పాండదంతమవ్రణం సుజిస్మితం పద్మఫలాసలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. ఈ విధంగా వానరులు వాళ్ళందరూ కూడా అంగదుణ్ణి చాలా బాగా వాళ్ళు ప్రశంసించారు. వాళ్ళు అంగదుడి యొక్క ఆ వినమ్రత, అంగదుడి యొక్క సత్శీలత, సౌశీల్యం ఇదంతా కూడా దాని వాళ్ళు ఎంతగానో చాలా ఆనందపడ్డారు. వాళ్ళందరూ అంగదుడిని ప్రశంసించారు. చివరికి ఏమన్నారంటే, ఓ వానర శ్రేష్ఠుడా, నీ ఆజ్ఞ లేకుండా మేము అందరం కూడా ఎక్కడికి అడుగు ముందుకు వేయలేము, అందుకని నీ ఆజ్ఞాబద్ధులం మేమందరం కూడా అని అన్నారన్నమాట అంగదుడితో. ఏవం తు వదతాం తేషాం అంగదః ప్రత్యభాషత సాధు గచ్ఛామ ఇత్యుక్త్వా ఖం ఉత్పేతుర్మహాబలాః. అప్పుడు అంగదుడు ఇంకేమీ అనలే, అంటే తను వాళ్ళందరూ పొగిడారు. ఆహా, మీరందరూ
నన్ను చాలా బాగా పొగిడారు అని మళ్ళీ ఈయన వాళ్ళందరినీ పొగిడి, అంటే ఏదో కొంతమంది సభలో చూస్తుంటాం, వాళ్ళు వీళ్ళని పొగిడి వీళ్ళు వాళ్ళని పొగిడి వీళ్ళు వాళ్ళని సన్మానం చేసి వాళ్ళు వీళ్ళు సన్మానం చేసి అలాగా వాళ్ళందరూ పొగిడారంటే అతిశయోక్తి ఏం లేదు. వాళ్ళు పొగిడిన దాంట్లో కూడా ఉన్న విషయం వాళ్ళు చెప్పారు అంగదుని గురించి. అయినప్పటికీ అంగదుడు దాన్ని పొగిడారనేటువంటి భావం అతను లేదు. వాళ్ళందరూ ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు పొగిడినటువంటివన్నీ కూడా తన ప్రభు అయినటువంటి రాముడి నుంచే ఆయనవే అనేటువంటిది ఆ స్థితి కలిగింది అంగదుడికి. నిజం చెప్పాలంటే సుగ్రీవుడి కంటే కూడా ముందుగానే అంగదుడికి రాముని యందు ఆయన భగవంతుడి యొక్క అవతారం అనేటువంటి నిష్ఠ సుగ్రీవుడు కూడా ఈయన నా తండ్రిని చంపినటువంటి వాడు అనేటువంటి భావన ఏమాత్రం లేదు. అంటే తన తండ్రి వధింపబడ్డ తర్వాత దుఃఖించాడు. రాముడి గురించి అప్పుడు కూడా తన తండ్రిని ఆయన బాణంతో కొట్టి అని రాముడి గురించి ఏ రకమైనటువంటి వేరే భావం అనేటువంటిది అంగదు కలగలేదు. అది అతనిలో అటువంటి మంచి సంస్కారం ఉంది. తర్వాత రాముని యొక్క సన్నిధి వల్ల కూడా అతనిలో వెంటనే అది కూడా పనిచేసింది. అందువల్ల అంగదుడు ఇప్పుడు వీళ్ళందరూ పొగిడార్థంగా అనేటువంటి ఏమి దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. దానికి వీళ్ళు పొగిడారనేటువంటి ఇదేం లేదని అందరూ పొగిడింది ఆయన యొక్క స్వామివారి గుణాలే అనేటువంటిది అంతా రామార్పణం అన్నమాట. తను ఏం చేసినా కూడా మనకి సాధకులైనటువంటి వాళ్ళకి, భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే తుల్య నింద స్తుతిర్మౌని అని భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పాడు. నింద అనేటువంటిది స్తుతి అనేటువంటిది రెండింటి యందు కూడా తుల్య అంటే సమానమైనటువంటి విధంగా ఉంటాడు నిజమైనటువంటి భక్తుడైనటువంటి. మనని పొగిడినా అంతే, మనని ఎవరైనా నిందించినా అంతే, రెండు సమానంగా ఉండగలిగినటువంటి వాడే భగవంతుని యొక్క భక్తి, నిజమైన డివోటీ అనమాట అని భగవద్గీతలో చెప్పాడు. చూసారా? అలాగా అంగదుడు నిజమైనటువంటి భక్తుడు కూడా రాముని యందు. అందుకని ఏమన్నాడంటే సాధు బాగుంది, సరే మీరు చెప్పింది బాగానే ఉంది అని గచ్చామ. ఇప్పుడు మనం బయలుదేరదాం. ఇంకా మనకి ఇంకే విషయాలు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ ఆజ్ఞ నువ్వేం చెప్తే చేస్తాం అన్నారు కదా వాళ్ళు. అందుకని బాగుంది అయితేను గచ్చామ ఇత్యుక్త్వా బయలుదేరదాం అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. అయితే ఇక బయలుదేరదాం అన్నాడు. ఇత్యుక్త్వా ఖం ఉత్పేతుర్మహాబలాహ. వెంటనే అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. అంగదుడితో పాటు కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆకాశానికి ఎగిరిపోయారు. పైకి ఎగిరారు. అక్కడి నుంచి అందరూ కూడా భూమి మీద కానీ లేదా చెట్ల మించి కానీ అలాగెళ్ళటం లేదు. వీళ్ళు అందరూ ఫ్లైట్. ఆ ఫ్లైట్ అంటే సెల్ఫ్ ఫ్లైట్, వాళ్ళే ఫ్లైట్స్. విమానాలు వేరే ఎక్కలే వాళ్ళు. వాళ్ళు ఆకాశంలో ఎగరగలరు, జలంలో వెళ్ళగలరు, భూమి మీద వెళ్ళగలరు. అన్ని సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు వానరులు అందరూ కూడా. అందుకని అంగదుడు ఎగరగానే కూడా వీళ్ళందరూ కూడా ఉత్పతంతం అనూపేత్యు సర్వే తే హరియూథపాః కృత్వా ఆకాశం నిరాకాశం యంత్రోక్షిప్తా ఇవోపలాః. వెంటనే అంగదుడు ఎప్పుడైతే ఆకాశంలోకి ఎగిరాడో బయలుదేరదాం అన్నాడు. వెంటనే ఎగిరాడు అంగదుడు ఆకాశంలోకి. ఆ వెంటనే వీళ్ళంతా కూడా వెంటనే అందరూ ఆకాశంలోకి ఎలా ఎగిరాడంటే ఒక యంత్రం ఉంటుంది, రాళ్ళని అవతల వాళ్ళ మీద విసిరేటువంటి యంత్రం ఉంటుంది. అంటే యుద్ధాల్లో వాటిలో అప్పుడు వాడేవాళ్ళు అనమాట.
ఆ యంత్రం చేత విసరబడేటువంటి రాళ్ళు ఉదాహరణ తర్వాత ఒకటి ఎలా రహీమని ఎలా వెళ్తాయో అలా వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత వాళ్ళందరూ ఆకాశంలోకి పైకి ఎగిరారు. ఎగిరి ఏం చేశారు? కృత్వా ఆకాశం నిరాకాశం. ఆకాశంలోకి వీళ్ళందరూ కూడా ఎగిరేపటికి సందు లేకుండా ఉంది అసలు ఆకాశం. అందరూ అంతమంది ఉన్నారు మరి వీళ్ళు. అందుకని వీళ్ళందరూ ఆకాశంలోకి అందరూ కూడా పెద్ద పెద్ద మహాకాయులైనటువంటి వాడు, పెద్ద శరీరాలు. అంటే అలా అవసరమైనప్పుడు అలా అవసరం ఉంటే చిన్న శరీరం అయిపోతారు, లేకపోతే పెద్ద శరీరంతో ఉంటారు. అలానే ఉండగలరు కదా వీళ్ళందరూ. అందుకని వీళ్ళందరూ పెద్ద శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఆకాశంలోకి ఎగిరారు. ఆకాశంలోకి ఎగిరేప్పటికీ ఆకాశం అంతా వీళ్ళతో కప్పబడిపోయి ఉంది. అందువల్ల కృత్వా ఆకాశం నిరాకాశం, ఆకాశాన్ని నిరాకాశంలా చేసేసారు. ఆకాశం లేనట్టుగా చేసేసారు. ఆకాశం ఏమైంది, ఆకాశం ఉండాలి ఏమైంది అన్నట్టుగా వాళ్ళంతా కప్పేశారు ఆకాశాన్ని మొత్తాన్ని. అలా ఎగిరారు. అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం. అంగదం పురతః కృత్వా, అంగదుడిని ముందు ఉంచి. వీళ్ళు ఎగిరేసి అంగదుడి కంటే ముందుగా వెళ్ళిపోవట్లేదు, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. తమ నాయకుడు అంగదుడు. అందుకని అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం. అలాగే హనుమంతుని కూడా ముందే ఉంచి వీళ్ళు వాళ్ళని అనుసరిస్తూ ఎగురుతున్నారు. తే అంబరం సహసోత్పత్య వేగవంత ప్లవంగమాహ. ఈ వానరులందరూ కూడా వేగవంతులై ఒక్కసారే ఆకాశంలోకి ఎగిరి అంగదుడు హనుమంతుడు ముందు వెళ్తుండగా వీళ్ళు వెనకాల వెళ్తూ నినదంతో మహానాదం ఘనా వాతేరిత యథా. ఎలాగైతే ఆకాశంలో బాగా మేఘాలు బట్టి మంచి గాలి వేస్తుంటే ఆ గాలితో ముందుకి తోయబడుతున్నటువంటి మేఘాలు ఎలాగే గర్జిస్తాయో అలాగ వీళ్ళు నినదంత మహానాదం, నినదంత అని శబ్దం చేస్తారు, నినాదం చేస్తున్నారు. ఆ నినాదం ఏమిటి? మహానాదం అంటే ఓంకారమే చేస్తారు వీళ్ళు. నాదం అనేటువంటి చెప్పుకున్నాం ఇంతకుముందు. సింహనాదము, నాదము, సింహనాదము, ఓంకారనాదం, మహానాదం, ఇవన్నీ కూడా. అలా వీళ్ళు నినదంత మహానాదం. వీళ్ళు వెళుతూ వెళుతూ మంచి గట్టిగా శబ్దం చేస్తారు. ఆ శబ్దం ఏంటంటే ఓంకారం, నాదం చేస్తారు. అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం తే అంబరం సహసోత్పత్య వేగవంత ప్లవంగమా వినదంతో మహానాదం ఘన వాతేరిత యథా. అంగదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరేశ్వర ఉవాచ శోకసంతప్తం రామం కమలలోచనం. రాముడు శోకసంతప్తుడై ఉన్నాడు ఇంకాను. ఎందుకంటే సీతాదేవి యొక్క ఆవిడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అనేటువంటి దాన్ని. అందువల్ల ఈ అంగదుడు చేసినటువంటి నాదం ఉందే, ఆ నాదం సుగ్రీవుడు విన్నాడు. దగ్గరికి వస్తారు వాళ్ళందరూ, అంగదుడు వీళ్ళందరూ వాళ్ళ యొక్క నాదం విన్నాడు. అంగదుడు యొక్క స్వరం విన్నాడు. అంగదే సమనుప్రాప్తే, దగ్గరికి వచ్చేప్పటికీ సుగ్రీవో వానరేశ్వరుడైన సుగ్రీవుడు శోక సంతప్తం కమలలోచనం రామం, ఆయన కమలలోచనుడైనటువంటి వాడు. కమలముల యొక్క రేఖలు ఉన్నట్టుగా ఉన్నటువంటి లోచనం కలిగినటువంటి వాడు. అటువంటి ఆయనతో మనం సంకీర్తం చేస్తుంటారు కదా, ఎదురు వారు కమలనయన రామ అని. అలాగా అటువంటి కమలనయనుడైనటువంటి వాడు ఆయన. ఆయనతో సుగ్రీవుడు వాచ అన్నాడు, ఏమని? సమాస్వసి భద్రం తే దృష్టా దేవీన సంశయ. ఓ రామచంద్ర, నీవు సమాస్వసి, నువ్వు ఆ శోకం అనేటువంటిది ఇంకా అవసరం లేదు.
దర్శనం ఇచ్చింది. ఆవిడ ఎక్కడుందో అనేటువంటిది తెలిసింది. నా సంశయ, ఇందులో ఏమీ సంశయం లేదు. అయితే అప్పుడు ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మధువనంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛగా ఆ మధు అనేటువంటిది విని తాగడం ఏం చేశారో అప్పుడే ఈయనకు అర్థమైంది. పైగా అంతేకాదు, వాళ్ళు మధువనంలో చేయడం కానీ తిరిగి ఈయన దగ్గర రావడం కానీ వాళ్ళు చేశారంటే ఆ పని నెరవేర్చుకొస్తేనే చేస్తారు తప్ప నెరవేర్చు రాకపోతే ఇలా చేయరు అనేటువంటిది తెలుసు అనమాట. అందుకని సమాశ్వసి భద్రం తే దృష్టా దేవీ న సంశయ నాగంతుం ఇహ శక్యం తైర్ అతీత సమయైరిహ. పైగా వీళ్ళకి సరిగ్గా పంపించేప్పుడు అన్ని దిక్కులకి పంపించినటువంటి వానరులందరికీ కూడా 30 రోజులు గడువు ఇచ్చాడు. ఆ లోపల రాకపోతే, గడువు దాటిపోతే దండన విధిస్తానని చెప్పాడు అందరికీ. మిగతా దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళు సీతాదేవిని ఎక్కడా కూడా కనపడకపోతే వెనక్కి తిరిగి వచ్చేసి చెప్పేశారు, మొత్తం అంతా గాలించాము, ఎక్కడా కనపడలేదు అని చెప్పి. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి యాంగతులు, జాంబవంతులు, హనుమంతులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆ గడువు దాటిపోయింది ఎప్పుడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆ స్వయం ప్రభ అనేటువంటి ఆవిడ యొక్క ఆ గుహలోకి వెళ్ళడం అనేటువంటిది అప్పుడే అక్కడికి లోపలికి చేరుకునేప్పటికే వాళ్ళు ఆ గడువు అయిపోయింది. వాళ్ళకి తెలియలేదు లోపల ఎన్ని రోజులు పట్టింది ఏమిటి అనేటువంటిది ముందు తెలియలేదు. ఆ గుహలోకి వెళ్ళడం అనేటువంటిది అక్కడ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళకి. అయితే ఇప్పుడు సుగ్రీవుడు ఏమంటున్నాడంటే, గడువు దాటిన తర్వాత ఇక్కడికి వచ్చారు అంటే అర్థం ఆ పని చేసుకొచ్చారు కాబట్టి గడువు దాటినప్పటికీ కూడా వాళ్ళకేమి వాళ్ళకి క్షమార్హులైపోతారు. నెరవేర్చుకొచ్చారు. నెరవేర్చకుండా గడువు దాటిపోయి వస్తే మాత్రం దండనార్హులే. అందుకని అలా రారు వాళ్ళు వచ్చారంటే పని నెరవేర్చుకుని వచ్చారు. అంగదస్య ప్రహర్షాత్ జానామి శుభదర్శన. శుభదర్శన అంటే ఎవరిని? రాముడు అంటున్నాడు. రాముడు దర్శించడమే ఎంతో శుభమైనటువంటిది కదా. అలా అందరికీ శుభం కలిగించేటువంటి నీ దర్శనం చేతనే శుభాన్ని ఇచ్చేటువంటి వాడా ఓ రామా. జానామి, నాకు తెలుసు ఏమిటిది. అంగదస్య ప్రహర్షాధ్య, అంగదుడు అంత ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాడు. న మత్సకాశం ఆగచ్చేత్ కృత్యే వినిపాతితే. ఒకవేళ మనం అప్పచెప్పినటువంటి పని కనుక చెడిపోయి ఉంటే నా దగ్గరికి అసలు రావడానికి అవకాశం లేదు అంగదుడు. యువరాజో మహాబాహు ప్లవతామంగదోరహ. యువరాజు అయినటువంటి అంగదుడు ఈ వానరుల్లో చాలా శ్రేష్టమైనటువంటి వాడు. మహాబాహు, చాలా మంచి బలవంతుడైనటువంటి వాడు. అందుకని సందేహం ఏమాత్రం లేదు. యద్యపి అకృతకృత్యానాం ఈదృశ స్యాదుపక్రమః భవేత్ దీనవదనో భ్రాంత విప్లుప్తమానసః. ఒకవేళ వెళ్ళినటువంటి పని నెరవేరకుండా వెనక్కి తిరిగి వచ్చినప్పటికీ కూడా ఈ రకంగా ఉత్సాహంతో అంత ఇదిగా రాడుగా. దీనవదనుడై చాలా భ్రాంతితో కూడినటువంటి వాడై, భయభ్రాంతులు అంటారు చూసారా, అలాగా భయం, చిత్తంలో భయంతో కూడినటువంటి వాడై దీనవదనుడై అలా వస్తాడు. కానీ ఇంత ఉత్సాహంగా నాదం చేస్తూ అలా ఎందుకు వస్తాడు? రాడు కదా. పితృపైతామహం చైతత్ పూర్వకై అభిరక్షితం నమే మధువనం హన్యాత్ అదృష్ట్వా జనకాత్మజాం. పైగా ఇంకో కారణం కూడా ఏమిటి? మా తండ్రులు తాతలు దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా రక్షింపబడుతూ ఉన్నటువంటి ఈ మధువనాన్ని,
ఆ మధువనాన్ని హన్యాద్ అని ఏం చేశారు? మధువనంలో మధువు స్వీకరించారు. ఆ మధువనంలో చెట్లు అవన్నీ కూడా అటు ఇటు పడిపోవడం కొత్త రేంజ్ కదా, చంద్రవంతరైంది కదా. అందుకని ఇలాంటి పని అంటే మధువనంలోకి ప్రవేశించడమే నిషిద్ధం అందరికీ. అలాంటి మధువనంలో ప్రవేశించారు, మధువు తాగారు, పైగా అక్కడ ఉన్నటువంటి చెట్లు అవి చెల్లాచెదురయ్యాయి. ఇవన్నీ అలా అవ్వడం అనేటువంటిది జరిగిందంటే అర్థం ఏంటంటే సీతాదేవిని చూడకుండా వచ్చి అలా చేయడానికి వాడికి ధైర్యం ఎలా ఉంటుంది? అమ్మవారిని చూడకుండా చెప్పినటువంటి పని పూర్తి చేయకుండా అమ్మవారిని చూడకుండా తిరిగి వచ్చారనుకో, వాళ్ళు అలాంటి పని చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ అన్ని దృష్టాంతాల వల్ల తప్పకుండా వాళ్ళు అమ్మవారిని చూసే వస్తున్నారు. అందుకని కౌసల్యా సుప్రజారామ సమాస్వసి సువ్రత దృష్టా దేవీ న సందేహో అచ అన్యేన హనుమత. ఇది చూసారా? విశ్వామిత్రుడు అన్నాడు ఇంతకుముందు, వాళ్ళని కూడా తీసుకెళ్తూ వాళ్ళకి అస్త్రాలు అవి అని ఇచ్చేటువంటి రోజున సూర్యోదయం సమయంలో రామలక్ష్మణులు ఇంకా నిద్రిస్తూ ఉండగా అప్పుడు అన్నాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దోల కర్తవ్యం దైవమాహనికం అని ఆనాడు విశ్వామిత్ర మహర్షి అన్నటువంటి ఆ శ్లోకమే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా సరే సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా అది అందరూ కూడా కొన్ని లక్షల కోట్ల మంది యొక్క వాక్కులో ఆ శ్లోకమే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కౌసల్యా సుప్రజారామ అంటున్నాడు సుగ్రీవుడు. అంటే సుగ్రీవుడికి రాముని యందు ఉన్నటువంటి భక్తి, ఆయన ఎందున్నటువంటి అంత అనన్యమైనటువంటి దృష్టి, ఇవన్నీ కూడా ఈయన యొక్క ఈ సంబోధనలో మనకు తెలుస్తుంది సుగ్రీవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు. అంటే నీ వంటి వాడికి తల్లి అయినటువంటి ఆవిడ ఎంత గొప్పదయ్యా అని అర్థం కదా. మరి కౌసల్యా సుప్రజారామ అని అంటుంటే నీలాంటి నువ్వు ఆమె కడుపును పుట్టావు అంటే నిన్ను కన్నటువంటి కౌసల్యాదేవి ఎంత మహాత్మురాలు అని ఆ కౌసల్య సుప్రజారామ అండంలోనే ఆ కౌసల్యాదేవికి ఎంతో ఇదనమాట. ఆ విధంగా కౌసల్య సుప్రజారామ అంటున్నాడు సుగ్రీవుడు కూడా. విశ్వామిత్రుడు ఆయన రాముణ్ణి ఇలా దర్శించాడు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా మరి రాముణ్ణి అలా సాక్షాత్తు అవతారం, భగవంతుడి యొక్క అవతారంగా 100 పాళ్ళు సుగ్రీవుడు ఇప్పుడు ఆ అనుభూతిలో ఉన్నాడు. అందుకనే అటువంటి అవతార పురుషుడిని కన్నటువంటి తల్లి ఎంత ధన్యాత్మురాలు అనేటువంటి దాంతో కౌసల్యా సుప్రజారామ సమాస్వసి సువ్రత. ఓ సువ్రతుడా అంటే ఏమిటి? ఈయన యొక్క వ్రతం అనేటువంటిది ఏమిటి? ఈయన యొక్క వ్రతం, రాముడి యొక్క వ్రతం ఏమిటండి అంటే అరణ్యాలు వెళ్ళడం, మరి రాక్షస సంహారం చేయడం, మరి మహర్షులు అయినటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం, అందరినీ కూడా ఉద్ధరించడం, ఇవన్నీ కూడా అసలు రాముడు స్వయంగా చెప్పినటువంటిది ఉంది. తర్వాత వస్తుంది మనకి యావని అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు ఆయన. ఎప్పుడు ఒక్కసారి నేను నీవాణ్ణి అంటే చాలు, శరణు వేడి నేను నీవాణ్ణి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే, నేను నీవాణ్ణయ్యా అని ఒక్కసారి అని ప్రపన్నుడైతే అటువంటి వాణ్ణి అభయం సర్వభూతేభ్య
దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు. అది సువ్రత అంటే అంత అర్థం ఉంది అందులో. రాముణ్ణి సువ్రత అంటే ఓ మంచి వ్రతం అనేటువంటి చేపట్టినటువంటి వాడా అని పిలుస్తున్నాడు సుగ్రీవుడు. కౌసల్య సుప్రజారామ అన్నాడు, సువ్రత అన్నాడు అని సమాస్వితి నువ్వు ఊరనిల్లవలసింది. దృష్టా దేవీన సందేహో, అమ్మవారు చూడబడింది, అమ్మవారిని వీళ్ళు చూసే వచ్చారు, చూడబడింది, కనిపించింది ఆవిడ, సందేహం లేదు అని అవునాడు. నచ అన్యేనా హనుమత, హనుమంతుడు తప్ప ఇంక ఎవరి చేతను కూడా ఆవిడ చూడబడలేదు. ఆవిడ చూడబడిందంటే హనుమంతుడి చేతనే నిశ్చయంగాను అనే సుగ్రీవుడు అంటున్నాడు. అంటే హనుమంతుడి మీద ఎంతటి కాన్ఫిడెన్స్ ఉంది సుగ్రీవుడికి. సీతామ్మవారు కనిపించడం అంటే హనుమంతుడు తప్ప ఇంకా నచ అన్యేనా, అందుకని అంత అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. మరి ఇంకా హనుమంతుడు చెప్పాడా, వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పారా, ఎవరు రాలే, ఇంకా ఎవరు చెప్పలేదు. వస్తున్నారు, వాళ్ళ మహానాదం వినబడింది, వస్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పని వాటి వల్ల చూశారనేటువంటిది తెలిసింది. అయితే ఆ చూసి వచ్చినటువంటి వాడు హనుమంతుడే అనేటువంటిది కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా సుగ్రీవుడు. అంటే అంత అంత స్థితికి ఎదిగాడు అన్నమాట సుగ్రీవుడు. సుగ్రీవుడి యొక్క ఆ క్రమక్రమంగా సుగ్రీవుడు ఏ స్థితికి ఎదిగాడు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది. నహ్యన్య కర్మణో హేతు సాధనేస్య హనుమతః, హనుమంతుడు కాకుండా అస్య సాధనే, అస్య కర్మణో సాధనే, ఈ కర్మ అంటే ఈ పని, ఏ పని, సీతాదేవిని దర్శించి రావడం అనేటువంటి పని ఉందే, ఆవిడని వెతికి ఆవిడని చూసి రావడం అనేటువంటిది, ఈ పని యందు, ఈ పని సాధించడం అనేటువంటి దాంట్లో హనుమతః నా అన్య, హనుమంతుడు కాకుండా ఇంకోళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి, ఇంకెవరి వల్ల కాదు అది, అని నిశ్చితంగా ఆయనే. హనుమతి సిద్ధిశ్చమతి సత్తమా, అదేమిటంటే ఆ హనుమంతుడు కార్యసిద్ధి అనేటువంటిది దాని యందు ఆయన బుద్ధి అనేటువంటి దానిలోనే పనిచేస్తుంది. అందుకని అటువంటి వాడు. ఇక్కడ వచ్చిన తమాషా, ఆ మాటలో ఇంకో తమాషా ఉంది. ఏమిటంటే రాముణ్ణి సంబోధిస్తున్నాడు, రాముడితో చెప్తున్నాడు, హే మతి సత్తమా ఇహ సిద్ధిశ్చ మతిశ్చ హనుమంతుడికే ఇక్కడ సిద్ధి అనేటువంటిది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన యొక్క బుద్ధి, కార్యసిద్ధి, శక్తి ఇవన్నీ కూడా. వ్యవసాయశ్చ శౌర్యం చ శృతం చాపి ప్రతిష్ఠితం, అందులో ఆయన యందు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? వ్యవసాయ అంటే అసలు ఆ పని అందే ఉంటాడు, ఆయన చెప్పినటువంటి పని యందు నిమగ్నమైనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన బుద్ధి. శౌర్యం, ఆయన యొక్క ప్రతాపం అనేటువంటిది. శృతం అంటే అర్థం ఏమిటంటే శాస్త్రంలో చెప్పబడినటువంటివంతా కూడా ఆయన తెలుసు ఆయనకి. అంటే అన్ని అంత జ్ఞానము, శాస్త్రజ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా ఆయన ఎంత ప్రతిష్ఠితమైన ఈ లక్షణాలన్నీ కూడా. అందువల్ల ఈ కార్యసాధనంలో హనుమంతుడి కంటే అన్యుడు ఎవడు ఉండడు. హనుమంతుడే ఆయన ద్వారా జరిగినటువంటి తప్ప ఇంకోటి ఎవడు లేరు. అలాగే ఇంకోటి చెప్తున్నాడు, జాంబవాన్ యత్ర నేత స్యాత్ అంగదశ్చ హరీశ్వర. ఇంకా ఏమిటి? ఎక్కడైతే జాంబవంతుడు అందరినీ కూడా నేత అని నడిపించేటువంటి వాడు, అలాగే అంగదుడు కూడాను. మరి అంగదుడేమో అందరికీ కూడా నాయకుడు, అందరికీ ఇంకా పెద్దవాడుగా ఉండి నడిపించేటువంటి వాడు, ఎప్పుడు ఏది ఎలా చేయాలో అనేటువంటి చెప్పేటువంటి నడిపించేటువంటి వాడు జాంబవంతుడు. ఆ కార్యసిద్ధి అనేటువంటిది ఎలా చేయాలో తెలిసా చేసి వచ్చినటువంటి వాడు హనుమంతుడు. ఇంకా దాంట్లో సందేహం ఏముంటుంది అసలు అని చెప్తున్నాడు రాముడితో.
హనుమాంచ అభ్యధిష్ఠాత నత్ర గతిరన్యథా. జాంబవంతుడేమో నాయకుడు, నడిపించేటువంటి వాళ్ళందరినీ కూడా. అంగదుడు ఆయన నాయకుడే, అందరికీ కూడా ఆయన. అలాగే హనుమంతుడు ఏమిటంటే అధిష్టాత, అన్నిటికంటే పైన ఉన్నటువంటి వాడు హనుమంతుడు. కనుక నా గతిరన్యథ, ఇంకో రకంగా జరగడానికి వీలు ఇలాంటిది ఉన్నప్పుడు వెళ్ళిన పని అవ్వడం కాకుండా ఇంకో రకంగా ఎలా జరుగుతుంది అసలు. అందుకని సీతామ్మవారిని వాళ్ళు చూశారనేటువంటిది 100కి 100 పాళ్ళు సత్యం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ఇదంతా కూడా ఎలాగా అంటే రాముడి యొక్క దివ్య సాన్నిధ్యం అనేటువంటిది ప్రభావం. దానివల్ల వీళ్ళందరూ, ఈ వానరులందరూ ఎలా సాధించుకొచ్చారు? మొత్తం అందరూ వెళ్ళారు, అందరూ సాధించుకొచ్చారు. అందులో హనుమంతుడు సాక్షాత్ అమ్మవారిని చూసి అక్కడి నుంచి సందేశం పట్టుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఎందువలన అనంటే రాముని యొక్క దివ్య సాన్నిధ్యం యొక్క ప్రభావం. రెండోది సీతామ్మవారి యొక్క అనుగ్రహం. సుగ్రీవుడు ఈ రెండింటి వల్ల కూడా అసలు ముందు సుగ్రీవుడికి ఈ దర్శనం అంతా ఎలా కలిగింది? వాళ్ళకి ఎలాగో కలిగింది. సుగ్రీవుడికి దర్శనం వాళ్ళు ఇంకా రాకుండానే మొత్తం అంతా కూడా జరిగింది తెలుసుకోగలిగేటువంటి దర్శనం సుగ్రీవుడికి కలిగిందంటే అది కూడా రాముని యొక్క సాన్నిధ్యం, సీతామ్మవారికి అనుగ్రహం. సుగ్రీవుడు కూడా అక్కడి నుంచి, అందుకనే అక్కడ హనుమంతుడు సీతామ్మవారితో మాట్లాడుతున్నాడు, అమ్మా మా వానరులు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అందుకని అత సుగ్రీవుడు మా రాజుగారు ఆయన కూడా రామకార్యం కోసం నిమగ్నుడై ఉన్నాడు. అందువలన వాళ్ళని కూడా ఆశీర్వదించమ్మా అని అడిగాడు కదా మరి. అందుకని అమ్మవారు అక్కడి నుంచి వీళ్ళందరిని అనుగ్రహించింది. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. ఆ అనుగ్రహమే సుగ్రీవుణ్ణి ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చిందన్న అన్నమాట అమ్మవారు. చూసారా ఎంత అంటే హనుమంతుడు వీళ్ళందరికీ గురుస్థానంలో ఉన్నాడు. సుగ్రీవుడికి కూడాను, అంటే సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు. సుగ్రీవుడి యొక్క నేను అంటునంటాడు ఆయన దగ్గర, ఆయన పంపించినటువంటి వాడిని అంటాడు. ఇవన్నీ అన్నప్పటికీ కూడా సుగ్రీవుడు మాత్రం ఆయన ఎందుకు గురుభావమే ఉంది, దాని సందేహం లేదు. అందుకని వీళ్ళందరికీ గురువుగా అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి హనుమంతుడు ఆ అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వచ్చాడంటే దాని అంతటినీ కూడా వీళ్ళందరికీ కూడా పంచిపెట్టాడనమాట. అందుకని వీళ్ళందరికీ కూడా అటువంటి దివ్యమైనటువంటి అనుభూతి పొందినటువంటి వాడు వీళ్ళందరూ కూడాను. అందుకని అలా పొందినటువంటి వాడు. అందువల్ల ఆయనలో ఉన్నటువంటి పరివర్తనం అనేటువంటిది ఎలా పరివర్తనం కలిగింది సుగ్రీవుడిలో. మొట్టమొదటి సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, తర్వాత పరివర్తన ఎలా వచ్చింది ఆయనలో, తర్వాత పరిణామం, చాలా పరిణామం కూడా వచ్చింది. అంటే ఒక పసర మొగ్గగా ఉన్నటువంటిది మంచి పువ్వులాగా విచ్చుకొని తర్వాత మంచి కాయగా తయారయ్యి తర్వాత మంచి పండుగ అవుతే ఎలా ఉంటుందో ఒక ఆ పరిణామం అనేటువంటిది, ఆ పరిణతిని సుగ్రీవుడు పొందాడనమాట. ఎందుకంటే రామ సాన్నిధ్యం, రాముడి యొక్క దివ్యమైనటువంటి ప్రభావం, సాన్నిధ్య ప్రభావం, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈ రెండింటి వల్ల ఈ సంస్కార వికాసం అనేటువంటి పొందాడు. ఈ మంచి సంస్కారముల వికాసం పొందినటువంటి వాడేమో అంగదుడు. ఆయన కూడాను ఈ అంగదుడిలో ఎంత వికాసం వచ్చింది అసలు అంటే సహజంగానే ఆయన మంచి సంస్కారం కలిగినటువంటి వాడు. ఆ సంస్కారం ఇంకా వికసించి ఆ వికాసాన్ని పూర్తిగా పొందినటువంటి వాడు అంగదుడు. అందుకనే రాముని యందు అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అంగదుడు కూడా. ఇంకా పరిపూర్ణమైనటువంటి యోగ స్థితిని పొందినటువంటి వాడు హనుమంతుడు. ఎందుకంటే ఆయన రాముడి దగ్గర నుంచి అంటే ఉత్తర దిక్కు సహస్రారానికి సంకేతం, అలా రాముడి దగ్గర నుంచి దక్షిణంలో ఉన్నటువంటి అమ్మవారు మూలాధారం సంకేతమైనటువంటి దక్షిణ దిశకు
సమయాచారం ప్రకారం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షసుల మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఆమె అనుగ్రహాన్ని పూర్తిగా పొంది స్వామి యొక్క సందేశాన్ని అభిజ్ఞానాన్ని ఆవిడకి అందించి మళ్ళీ ఆవిడ దగ్గర సందేశాన్ని అభిజ్ఞానాన్ని అవన్నీ వచ్చాడంటే పూర్తిగా యోగ దీనిలో పరిపూర్ణమైనటువంటి వాడు, యోగ స్థితి పరిపూర్ణంగా పొందినటువంటి వాడు అనమాట. అటువంటి వాడు హనుమంతుడు. మరి ఇంక జాంబవంతుడి సంగతి ఏమిటి అన్నాం. జాంబవంతుడు ఏకంగాను రాముడికి వాహికగా ఉన్నటువంటి వాడు జాంబవంతుడు. అంటే రాముడికి మీడియం అనమాట. ఎందుకంటే జాంబవంతుడు, అందుకనే వీళ్ళందరూ కూడా హనుమంతుడి దగ్గర నుంచి అంగదుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా అల్టిమేట్గా నిర్ణయం కానీ ఏదైనా సరే జాంబవంతుడు ఎందుకు పెడతారంటే ఆయన ద్వారా వచ్చేది రాముడి నుంచి వచ్చేది అని వీళ్ళకి కూడా తెలుసు. అందువల్ల జాంబవంతుడు మొట్టమొదటే అలా మాట్లాడతాడు. ఆయన అలాగా అందరినీ మాట్లాడించిన తర్వాత చివరికి వీళ్ళు అడుగుతారు ఆయన్ని, అప్పుడు చెప్తాడు ఆయన డెసిషన్. మరి అంతే కదా, ఎంత ఇంపార్టెంట్ డెసిషన్ అది. మనం తిరిగి లంక గడిపోయి మనం లంకని ధ్వంసం చేసి పూర్తిగా రావణాసురుని వాళ్ళందరినీ చంపేసి సీతమ్మవారిని మనమే తెచ్చేద్దాం, రాముడికి లక్ష్మణుడికి వాళ్ళందరికీ ఇంకా శ్రమ ఎందుకు అని చెప్పి వీళ్ళందరూ హనుమంతుడితో పూర్తిగా అంత నాయకుడైనటువంటి హనుమంతుడి దగ్గర నుంచి అందరూ కూడా అడిగారు కదా. చివరికి వాళ్ళందరూ కూడా అంతా చెప్పిన తర్వాత జాంబవంతుడిని అంగదుడిని అడిగారు, నువ్వు నాయకుడు కదా. అంగదుడు ఏం చేసి జాంబవంతుని అడిగాడు. అంటే అల్టిమేట్గా జాంబవంతుడి దగ్గర నుంచి వచ్చేటువంటిది ఎందుకని అడిగారు, వాళ్ళు తెలుసు ఈయన రాముడికి వాహిక అని తెలుసు. అందుకని రాముడికి వాహికగా ఉన్నాడంటే జాంబవంతుడు ఎంతటి స్థితిలో ఉన్నటువంటి వాడు అంటే సప్తర్షి మండలం యొక్క సమాహార చైతన్యమైనటువంటి ఆయనే ఇక్కడ అవతరించినటువంటి వాడు కదా. హయ్యెస్ట్ దీంట్లో ఉన్నటువంటి వాడు ఆయన. ఆ హయ్యెస్ట్ దీంట్లో అవతరించినటువంటి వాడు జాంబవంతుడు. అందుకని ఆ పంపించినటువంటి మొత్తం ఆ గ్రూప్లో దక్షిణ దిశ పంపించినటువంటి వాడు అందరిలో ఇంకా అల్టిమేట్గా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడనమాట ఆయన. సరే, వీళ్ళు నాయకులు జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, తర్వాత ఇక్కడ సుగ్రీవుడు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు. మరి మిగిలినటువంటి ఇన్ని వేల మంది వానరులు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా భక్తి యోగ సాధనం అనేటువంటిది వాళ్ళకు కూడా అందిపోయింది. అది అందులో ఉన్నటువంటి విశేషం. అంటే ఏమిటి, రాముడు సీత వాళ్ళ యొక్క ఇదేమిటంటే ఇంతమంది వానరులందరినీ కూడా సామాన్యమైనటువంటి వానర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని సహజమైనటువంటి వానరులుగా ఉన్నటువంటి చంచల్యం అనేటువంటి లేకుండా ఆ భక్తి యోగంలో వాళ్ళకి హయ్యెస్ట్ వాళ్ళని అందరినీ కూడా ఉద్ధరించి ఆ రామకార్యం అనేటువంటి దానికి వీళ్ళు ఎప్పుడైతే డెడికేట్ అయ్యారో అప్పుడు వాళ్ళందరూ ఎంత ఎలివేట్ అయిపోయారు ఆ వానరులందరూ వాళ్ళు. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. అందుకని అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడంటే సుగ్రీవుడు, మా భూశ్చింతా సమాయుక్త సంప్రత్యం అతి విక్రమ సంప్రత్యమిత విక్రమ యదా హి దర్పితో దగ్రాః సంగతాః కాలనౌకసః నైషామకృతకార్యాణాం ఈదృశస్యాదుపక్రమః. ఓ రామచంద్ర, వీళ్ళందరూ కూడా కాన్నవకసలు అంటే ఈ వానరులందరూ కూడా అకృతకార్యాణాం ఈదృశః స్యాదుపక్రమః. అకృతకార్యం అంటే మామూలుగా మధువనంలోకి వెళ్ళి మధువనంలో అలా చేయడం అనేటువంటిది సహించరానటువంటి విషయమే మామూలుగా అయితే. అది చేయవలసినటువంటి పని కాదు. కానీ అక్కడ కూడా వనభంగేన ఆ అరణ్యాన్ని భగ్నం చేశారు కదా వాళ్ళు, మధువనాన్ని. మధూనాం భక్షణేన చ, అక్కడ ఉన్నటువంటి తేనెని వాటన్నింటినీ కూడా తినేసి పళ్ళు తినేసి తేనె తాగేసి అవన్నీ చేశారు. ఆ వనాన్ని భగ్నం చేశారు, అవన్నీ చేశారు కదా. ఇది అకృత కార్యం.
చేయకూడనటువంటిది అకృత్యం అన్నమాట. అయినప్పటికీ అటువంటి పని చేద్దాం అనేటువంటి దాన్ని ఉపక్రమించారంటే దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ కూడా దర్పిత ఉదగ్రా సంగతా, వాళ్ళు సాధించినటువంటి పని ఉందే అది అద్వితీయమైనటువంటి పని. వాళ్ళు ఆ పని సాధించినటువంటి దాంట్లో వాళ్ళు ఉదగ్రాహ. ఉదగ్రాహ అంటే ఉత్ అంటే పైకి, వాళ్ళ యొక్క అగ్రము పైకి, వాళ్ళ అగ్రభాగం అంటే ఏమిటి తల, సహస్రాలు అన్నమాట. అది ఉత్ పైకి ఉన్న అంత పైకి స్థితికి వెళ్ళారన్నమాట వాళ్ళు. కాబట్టే వాళ్ళు మామూలుగా అయితే చేసినటువంటి దోషమే, కానీ ఇప్పుడు దోషంగా పరిగణింపబట్టలేదన్నమాట అని చెప్తున్నాడు సుగ్రీవుడు. పైగా ఇందులో సుగ్రీవుడి యొక్క ఇదేమిటంటే హనుమంతుడి యందు అసలు అసూయ అనేటువంటిది కూడా లేదు చూసారా సుగ్రీవుడికి. అంటే ఆ మొట్టమొదట ఉన్నటువంటి స్థితిలో అయితే ఉండేది, కానీ ఇప్పుడు హనుమంతుడిని ఈ కార్యం సాధించి వచ్చాడని హనుమంతుడి యందు ఎంత గౌరవం, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఆ స్థితిలో ఉన్నాడు సుగ్రీవుడు. అందుకని హనుమంతుడు కానీ అంగదుడు కానీ వాళ్ళందరి యందు సుగ్రీవుడికి ఉన్నటువంటి అప్రిషియేషన్ ఉందే అది మామూలు విషయం కాదు. అది తను రాజు, మొత్తం వానర రాజ్యం మొత్తానికి అందరికి కూడా అధిపతి అయినటువంటి వాడు రాజు. అటువంటి వాడు తనకంటే మామూలుగా అయితే తక్కువ స్థాయి కదా, అమాత్యుడు, సహచరుడు, మంత్రుల్లో ఒకడు హనుమంతుడు. అంగదుడు యువరాజు, కురవాడు. సరే జాంబవంతుడు కూడా ఆ మంత్రులు లాంటి వాడే. అందుకని పదవి ప్రకారం చూస్తే తను హయ్యెస్ట్, అల్టిమేట్ ఆ మొత్తం అందరికీ కూడా. కానీ మరి తాను ఆ వెళ్ళొచ్చి చూసొచ్చినటువంటి ఆ ఖ్యాతి అంతా కూడా ఉంది, అంతా కూడా ఎవరికి వస్తుంది? ఆ క్రెడిట్ అంతా కూడా హనుమంతుడికి వస్తుంది, తర్వాత ఆ గ్రూప్ అందరికి వస్తుంది. వాళ్ళ మీద నిజంగా ఈయనకి ఆ ముందు ఉన్నటువంటి స్థితిలో అయితే జలసీ ఉండాలి, అసూయ, కానీ ఏమాత్రం లేదు. సంతోషిస్తున్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు, వాళ్ళ ఎంత ఆరాధనా భావంతో చూస్తున్నాడు వాళ్ళని. అంటే ఎంత హైట్స్లోకి వెళ్ళాడు సుగ్రీవుడు. ఎందుకంటే తర్వాత రాబోయేటువంటి రాక్షస సంహారం అనేటువంటి యుద్ధంలో రాముడికి కూడా వెళ్ళి రామలక్ష్మణులతో కూడా వీళ్ళుండి అటువంటి అది కార్యం ఏమిటి? దేవతల కార్యం అది. ఆ దేవతలకు మొత్తం విశ్వానికి సంబంధించినటువంటి కార్యం. అంటే ఏమిటి? వాళ్ళు రాక్షసమైనటువంటి శక్తులు వాళ్ళు. ఆ శక్తులను జయించాలంటే రామలక్ష్మణులతో పాటు వీళ్ళు కూడా ఆ శక్తులను జయించడానికి స్థితికి రావాలంటే మరి అంతటి హనుమంతుడు జాంబవంతుడు ఎలాగో ఆ స్థితిలో ముందు నుంచి ఉన్నారు కదా. సుగ్రీవుడు కూడా ఇక్కడి నుంచి ఆ స్థితికి, ఆ హయ్యెస్ట్ స్థితికి విడిపోయినటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏమాత్రమైనా వాళ్ళ ఏందో అసూయ ఉంటే ఆ స్థితికి వెళ్ళలేడు. నేను రాజునైనటువంటి దర్పం ఉండి నా దగ్గర అటువంటి వాళ్ళు చూసొచ్చారులే పర్లేదు, వాళ్ళ దగ్గర వీళ్ళంతా నా అనుచరులు అయినటువంటి వాళ్ళు కాబట్టి, నా అనుచరుని కాబట్టి, నేను నా ఆజ్ఞ వల్ల వెళ్ళారు కాబట్టి చూసొచ్చారన్న భావన రావచ్చు, కానీ ఏమీ రాలేదు అలాగా. అసలు తన యొక్క కర్తృత్వం అనేటువంటి దాని నుంచి విమోచనం పొందాడు, అంతటి స్థితికి వెళ్ళాడు. అంతకుముందు మరి కిష్కింధకాండలో ఏ స్థితిలో ఉన్నప్పుడు చూసాం సుగ్రీవుణ్ణి. రాముడికి చెప్పినటువంటి పని కూడా మర్చిపోయి మత్తులో ఉండి కామానికి మద్యానికి వాడన్నిటికి కూడా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అంత లోయెస్ట్ యానిమల్ స్థితిలో ఉన్నటువంటి వాడు రామానుగ్రహం చేత ఇంత హయ్యెస్ట్ స్థితికి వచ్చాడంటే ఎంతకాలం, చాలా తక్కువ కాలంలో. అదేం మామూలు విషయం అది. అంటే రాముడి యొక్క అనుగ్రహం ఎంత అద్భుతమైనటువంటిది. రాముడి యొక్క అనుగ్రహం అంటే కేవలం ఏమయ్యాడు? రాముడికి సరెండర్ అయిపోయాడు. రాముడి యొక్క పని కోసం పూర్తిగా డెడికేట్ అయిపోయాడు. తాను గొప్పవాడిని, నేను కూడా అందరికీ అధిపతిని అనేటువంటిది మర్చిపోయాడు. ఇంకా తానంటూ లేకుండా పూర్తిగా సబ్మిట్ అయిపోయాడు. అందువల్ల రాముడి యొక్క ఇదే ఈయనలో కూడా పనిచేస్తుంది, సుగ్రీవుడిలో కూడా. అది సుగ్రీవుడిలో మనకి
ఇక్కడ మనకు కనిపించేటటువంటిది వెనకాల కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి అంతా మనకి వాచ్యంగా చెప్తున్నాడా? ఏమండి మీరు అక్కడ శ్లోకం అర్థం ఉంటే మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నారు వాల్మీకి మహర్షి చెప్పకుండా అని కోప్పడచ్చు పెద్దలు. పెద్దలంటే కొంచెం పండితులైనటువంటి వాళ్ళు. కానీ మొట్టమొదటి నుంచి మనం అనుకుంటాం ఇన్ బిట్వీన్ ది లైన్స్ వాల్మీకి మహర్షి ఎప్పుడు కూడా వాచ్యంగా చెప్పడు. కానీ దీనిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం నేను చెప్పినటువంటిది కాదు, గురువు గారి దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఇందులో ఏమీ సొంతమైనటువంటిది ఏమీ లేదు, మనం చెప్పుకుంటూ ఉంటుంది. వీధో పాటు నేను కూడా చదువుకుంటున్నాను. ఇదంతా కూడా ఇవంతా కూడా ఈ జ్ఞానాన్ని ఈ దర్శనాన్ని ఇచ్చినటువంటిది ఎవరు? మన గురుదేవులు మాస్టర్ ఈకే గారు, లక్ష్మణేంద్రులు వారు, అలాగే రామకోటయ్య తాత గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క, అలాగే శ్రీభాష అప్పలాచార్యులు వారు, అలా మహాత్ములైనటువంటి వాళ్ళ పెద్దలందరూ ఉన్నారే, వాళ్ళందరి యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ఆశీర్బలం, వాటి వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటిది. అదే మనం మళ్ళీ పునశ్చరణ చేసుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ అనుకుంటారు అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు అని. వాళ్ళ అనుగ్రహమే వాళ్ళ యొక్క ఇదే పనిచేస్తున్నటువంటిది. అందుకని ఎప్పుడు కూడా మాస్టర్ గారు, లక్ష్మణేంద్ర గారు వీళ్ళందరి యొక్క ఒకటే పంథా ఏమిటంటే ఇందులో పాండిత్యము లేకపోతే మనం ప్రకర్ష గొప్పతనము ఇవి కావు. అంతర్యామైనటువంటి భగవంతుడి యొక్క దర్శనము, అది కూడా అందరిలోనూ సామాన్యమైనటువంటి వాళ్ళ యందు, పామర్లు అనబడేటువంటి వాళ్ళ యందు, అందరి యందు కూడా అంతర్యామి యొక్క దర్శనం ఎలా చేసుకోవాలనేటువంటిది ఇచ్చినటువంటి మహానుభావులు ఈ మన గురువులందరూ కూడా. అందువల్ల వాల్మీకి మహర్షి యొక్క హృదయం అనేటువంటిది మనకి మాస్టర్ గారు ఆవిష్కరించారు. వాల్మీకి మహర్షి యొక్క హృదయం ఏమిటి అనేటువంటిది మనకి ఆవిష్కరించినటువంటిది మాస్టర్ గారు మనకి. అందువల్ల మనకి ఆ మహర్షి రాముని యొక్క దివ్యమైనటువంటి సీతారాముల యొక్క ఆ అవతార తత్వాన్ని మనకి ఆయన ఆవిష్కరిస్తాడు వాల్మీకి మహర్షి. అందుకనే వందే వాల్మీకి కోకిలం అన్నారు. అందువలన మనం హడావిడిగా వెళ్ళిపోవాల్సినటువంటి కావ్యం కాదు. తత కిలకిలా శబ్దం శుశ్రావాసన్ ఆసన్నమంబరే. ఇంతలోకే సుగ్రీవుడిలా చెప్తూనే ఉన్నాడు. ఆకాశం నుంచి కిలకిలారామం వినపడుతుంట. హనుమత్ కర్మతృప్తానాం నతతాం కానౌకసాం కిష్కింధాముపయాతానాం సిద్ధిం కథయతామివ. ఆ కిలకిలారామం అనేటువంటిది ఎవరు? వాళ్ళందరూ కూడా హనుమంతుడి ద్వారా జరిగినటువంటి అద్భుతమైనటువంటి పని ఏదైతే ఉందో సాధింపబడినటువంటిది. ఆ పని చేత తృప్తానాం, దర్పం అంటే మామూలు గర్వం అని అర్థం మామూలుగాను. ఇక్కడ వీళ్ళకి ఏమిటంటే తృప్త అంటే గర్వం అంటే గర్వం అంటే మన హనుమంతుల వారు ఇవన్నీ సాధించినటువంటి వారు, వారితో కూడా ఉన్నాం మనం అనేటువంటి ఒక మంచి ఇదనమాట వాళ్ళలో ఉన్నటువంటిది. ఆ భావంతో నదతాం, దాంతో నాదం చేస్తున్నారు వాళ్ళు. ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ నాదం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు అన్నమాట. అదే కిలకిలారామం వినబడుతోంది. శుశ్రావ చక్కగా వినబడుతోంది. ఆసన్నం దగ్గరగా, అంబరే ఆకాశంలో దగ్గరగా వాళ్ళు వచ్చేశారు, అవి వినబడుతోంది. కిష్కింధాం ఉపయాతానాం, కిష్కింధకు దగ్గరగా వచ్చేసినటువంటి వాళ్ళు. సిద్ధిం కథయతామివా, వాళ్ళ యొక్క నాదం అనేటువంటిది ఎలా ఉందంటే కార్యసిద్ధి అయింది అని చెప్పకుండానే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఎంత చక్కగా రమ్యంగా చెప్పాడైన వాల్మీకి మహర్షి. వాళ్ళ యొక్క కార్యసిద్ధి వాళ్ళు చేసినటువంటి నాదం ద్వారా అని తెలుస్తోంది. అలా ఉంది వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. తత శ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః ఆయాత అంజలిత లాంగూలః ఆయాతాంచితలాంగూలః సో అభవత్ హృష్టమానసః. అప్పుడు కపీనాం తం నినదం, ఆ వానరులందరూ చేస్తున్నటువంటి ఆ నాదాన్ని శ్రుత్వా
విన్నటువంటి వాడై ఎవరు కపిసత్తమ వానరశ్రేష్ఠ అయినటువంటి సుగ్రీవుడు ఆయన ఏం చేశాడంటే చాలా సంతోషపడ్డాట. హృష్టమానస అభవత్ హృష్టమానస, హర్షంతో నిండినటువంటి మనస్సు కలిగినటువంటి వాడయ్యాడు. మనస్సంతా కూడా హర్షం సంతోషంతో నిండిపోయింది. అప్పుడు ఏమైంది, ఆయతాంచితల అంగూల, ఆయన తోక బాగా పైకి లేచి నిలబడిందిట. ఆంధ్రలో గుర్తేమిటి వాళ్ళ సంతోషం కలిగిందంటే ఎంత సంతోషం పొందాడంటే సుగ్రీవుడు ఆ తోక ఇలా లేచి వెనక్కి పైకి పొడుగ్గా లేచి పైకి నిలబడిందిట. సంతోష సూచకం అన్నమాట అది. అలా ఉన్నట్టు ఆయన సుగ్రీవుడు. ఆజగ్ముస్తేపి హరయో రామదర్శన కాంక్షిణ, ఇంతటకు వచ్చేసారు వాళ్ళందరూ, దిగారు, ల్యాండ్ అయిపోయారు. అంగదం పురతం కృత్వా హనుమంతం చ వానరం తే అంగద ప్రముఖా వీర ప్రహృష్టా చ ముదాన్వితా నిపేతురు హరిరాజస్య సమీపే రాఘవస్య చ. నిపేతు అంటే ఆకాశం నుంచి కిందకి దిగారు. ఎక్కడ? రాఘవస్య సమీపే హరిరాజస్య చ. హరిరాజు అయినటువంటి సుగ్రీవుడు రాముడు వాళ్ళ యొక్క దగ్గరలో వాళ్ళందరూ వచ్చి దిగారట. ఎలా దిగారు? తేపి హరయ, ఆ వేదరులందరూ కూడా ఆజగ్ముహు వచ్చేసారట వాళ్ళు. ఎలాగా? రామదర్శన కాంక్షిణ, రాములను చూడాలనేటువంటి స్వామివారి యొక్క రాముని యొక్క దర్శనం చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఎప్పుడు చూస్తాం రాముల వారిని, ఆయన దగ్గరికి ఎప్పుడు తిరుగుతాం, ఆయన ఎప్పుడు చూస్తాం, ఆయనతో ఈ వార్త ఎప్పుడు చెప్తాం అనేటువంటి ఆ ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉండి. అంగదం వృతకృత్వా హనుమంతం చ వానరం, అంగదుణ్ణి వానరుణ్ణి ముందుగా హనుమంతుడిని ముందు పెట్టుకొని రాముడిని ఎప్పుడు చూస్తాం అనేటువంటి ఆకాంక్షతో వాళ్ళందరూ కూడా వచ్చేసారట. వచ్చేసి అంగద ప్రముఖా వీరా ప్రహృష్టాశ్చ ముదాన్వితా, సంతోషంతో ఆనందంతో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. నిపేతు, అక్కడ దిగారన్నమాట. సుగ్రీవుడు రాముడు ఉన్నటువంటి చోట దిగారు కిందకి. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నీతామక్షతాం దేవీం రాఘవాయ నివేదయతు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే వెంటనే రాముడి ముందు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన చేసి వెంటనే నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదయతు, అమ్మవారు అక్షత, ఏమీ క్షతం లేకుండా, అమ్మవారు ఏమీ కూడా అంటే శోకం అది ఉంది కానీ ఆమె క్షతి అంటే దెబ్బ, ఎటువంటి దెబ్బ తగలకుండా అక్షత, క్షతి లేకుండా నియమంతో ఉన్నటువంటిది అని అమ్మవారి గురించి రాఘవాయ రాముడికి నివేదించాడు. వెంటనే నమస్కారం చేసి వెంటనే ఫస్ట్ చూశాను అమ్మవారిని. దృష్టాదేవి ఇది హనుమద్ వదనాత్ అమృతోపమం ఆకర్ణ్య వచనం రామో హర్షమాప సలక్ష్మణ. అంటే ఎలా చెప్పాలి, అంత అద్భుతమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఉత్తమమైనటువంటిది, దాన్ని ఎలా ముందు ప్రజెంట్ చేయాలో అది కూడా హనుమంతుకు తెలుసు. ఏమనంటే వచ్చాక ఓ రామచంద్ర, నేను అక్కడికి వెళ్ళాను, లంకకి వెళ్ళాను, అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్తే ఏడిసినట్టు ఉంటుంది. అంటే ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడు? సీత బాగుంది, ఆవిడకి ఏమీ అవ్వలేదు, ఆవిడ ఇలా ఉంది అనేటువంటి వినడం కోసం ఉన్నాడు. అది చెప్పకుండా ముందు ఈ సోదంతా చెప్పారనుకోండి, అప్పుడు హనుమంతుడు అందుకని హనుమంతుడు ఏం చెప్పాలి, ముందు ఏం చెప్పాలి వివరంగా తర్వాత చెప్పచ్చు. ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి? సీతమ్మ వారు బాగుంది అని చెప్తే రాముడికి ఎంత అది కదా. అది హనుమంతుడు వాక్య విశారదు అంటే కారణం అది. అందుకని చెప్పాడనమాట. అక్షతాం నియతా దేవీం రాఘవాయ నివేదయత్ దృష్టా దేవి ఇది. అమ్మవారు కనబడింది, మాకు దర్శనం ఇచ్చింది అని చెప్పి హనుమంతుడు చెప్పేప్పటికీ
హనుమద్వచనాత్ అమృతోపమం. ఆ హనుమంతుడు చెప్పినటువంటి వాక్కు అమృతంలాగా చెవిలో పడిందిట రాముడికి లక్ష్మణుడికిను. ఆకర్ణ్య విని రామ సహలక్ష్మణ, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడు హర్షమాప, ఆనందాన్ని పొందాడు వెంటనే. అప్పటిదాకా శోకసంతప్తుడుగా ఉన్నాడు, వెంటనే ఆనందం పొందాడు, హర్షం పొందాడు, మంచి సంతోషం కలిగింది ఆయనకి. నిశ్చితార్థం తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానాత్ అవైక్ష్యత. హనుమంతుడు సుగ్రీవుడు తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే నిశ్చితార్థం. నిశ్చార్థం అంటే మామూలుగా మనం చెప్పుకునేటువంటి అర్థం కాదు. నిశ్చార్థం అంటే పెళ్లి ముందు నిశ్చార్థం చేశారు, అది కాదు ఇక్కడ. నిశ్చిత అర్థం, అర్థం అంటే ప్రయోజనం. ఏమిటి ఇక్కడ ప్రయోజనం? సీతా దర్శనం, అమ్మవారిని వెతికి ఆవిడని చూడడం అనేటువంటిది ఇక్కడ అర్థం. ఆ అర్థము ఏదైతే పొందవలసిందో అది నిశ్చితం, ఖచ్చితంగా పొందారు. అది నిశ్చితార్థం అంటే. తత అప్పుడు నిశ్చిత అర్థం ఆ దాన్ని తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే ప్రీతిమాన్ లక్ష్మణ. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? లక్ష్మణుడు చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషంతో లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి తర్వాత హనుమంతుణ్ణి కూడా చాలా ఆదరంతో చూసేట. ఒకసారి చాలా ఆదరంతో చూసేట. బహుమానాత్ అవైక్షత, బహుమానాత్ అంటే చాలా ఆదరంతో, అవైక్షత చూసేట ఆయన. ఇందులో ఏమిటండి అంటే లక్ష్మణుడు, ఇందులో అర్థం ఏమిటంటే లక్ష్మణుడికి సీతామ్మవారు ఆరాధ్య దైవం. ఊరికే మామూలుగా వదిన గారు అనేటువంటిది కాదు, నిత్యము ఆరాధిస్తున్నటువంటి దైవమే, సాక్షాత్ ప్రత్యక్ష దైవం అన్నగారును వదిన గారు. సీతారాములు అంటే లక్ష్మణుడికి మనం నిత్యము ఎలా అయితే దేవతార్చన చేసుకుంటామో అలాగా దేవతార్చన ప్రత్యక్షంగా అన్నగారు వదిన గారి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. ఇంకో దృష్టి లేదు లక్ష్మణుడికి. పైగా వాళ్ళ అమ్మగారు కూడా ఏం చెప్పింది బయలుదేరేప్పుడు? ఇక నుంచి నీకు తండ్రి గారు రాముడే నీకు తండ్రి, వదిన గారే నీకు తల్లి అని చెప్పి అమ్మ సుమిత్రాదేవి ఉపదేశించి పంపించింది లక్ష్మణుడికి. అందువల్ల లక్ష్మణుడికి ఒక్కసారి ఆ అమ్మ సీతమ్మని చూసాము, ఆవిడ బాగుంది అని చెప్పేటువంటి విషయం, ఆ వార్తని తీసుకొచ్చి చెప్పినటువంటి వాళ్ళు హనుమంతుడు ఇప్పుడు చెప్పాడు. హనుమంతుడు ఇంకా రాకుండానే సుగ్రీవుడే ముందే చెప్పాడు. దానివల్ల వాళ్ళిద్దరినీ కూడా లక్ష్మణుడు ఎంత బహుమానం అంటే ప్రైజ్ ఇచ్చాడండి. బహుమానం ఏదో వస్తువు ఇచ్చాడు కాదు, బహుమానాత్ అవైక్షత. బహుమానాత్ అంటే చాలా ఎక్కువ గౌరవంతో అవైక్షత చూసేట వాళ్ళ వైపుకి. అలా లక్ష్మణుడి చేత చూడబడినటువంటి వీళ్ళిద్దరూ వాళ్ళు ఎటువంటి స్థితి పొందారు వాళ్ళు? మరి లక్ష్మణుడు అంటే ఎవరు? సాక్షాత్తు మరి సహస్ర ఇది ఫణనుడైనటువంటి ఆదిశేషుడు కదా ఆయన. స్వామి యొక్క శేషి. స్వామికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆయన శేషుడు. ఆయన స్వామికి చెయ్యగా ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన ఈ కార్యసిద్ధి అనేటువంటి విషయంలో హనుమంతుడు సుగ్రీవుడు వాళ్ళిద్దరు దీనివల్ల అది నిశ్చితంగా కార్యసిద్ధి జరిగింది. సీతమ్మ వారిని చూసి వచ్చారు, ఆవిడతో మాట్లాడి ఆవిడ విషయం అంతా తీసుకొచ్చారు అనేటువంటి దానికి లక్ష్మణుడు ఆ చూపు ఉందే, ఆ చూపే అసలు లక్ష్మణుడు అలా వాళ్ళిద్దరిని అలా చూశాడంటే సుగ్రీవుడికి హనుమంతుడికి అసలు వాళ్ళకి లక్ష్మణుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు ఎంత అసలు ఇంకా అసలు అప్పటికే అసలు ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు. సీతా దర్శనం అయ్యి వచ్చినటువంటి వాళ్ళు అది. కానీ ఇప్పుడు లక్ష్మణుడి యొక్క దృష్టి అలా పడేప్పటికీ వాళ్ళిద్దరు కూడా అసలు ఎంత
ఎంత దీంట్లో ఉంటారు చూడండి, ఊహించలేం మనం, అసలు ఊహకు అతీతమైనటువంటిది. ఎందుకని ఇక్కడ దీంట్లో ఏమిటి, హనుమంతుడికి కూడా లక్ష్మణుడు గురుస్థానంలో ఉన్నాడు. రాముడు పరదైవం హనుమంతుడికి. అసలు ఇంక వేరే సీతారాములంటే వారి పరదైవమే. ఆ పరదైవమైనటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం లీడ్ చేసినటువంటి గురువు ఎవరు హనుమంతుడికి? లక్ష్మణుడు. అలాగే సుగ్రీవుణ్ణి కూడా విడమార్గాన ఉన్నటువంటి వాడిని మొట్టమొదట వాడిని గట్టిగా చేసిన లక్ష్మణుడేగా. వాళ్ళందరినీ మళ్ళీ ఆ సుగ్రీవుని కూడా దారిలో పెట్టింది. రాముడి యొక్క అనుగ్రహం కోసం వాడిని తయారు చేసే రకంగా తయారు చేసినటువంటి వాడు సుగ్రీవుడిని కూడా లక్ష్మణుడే. అందుకని లక్ష్మణుడు వాళ్ళిద్దరికీ కూడా గురువు స్థానంలో ఉన్నాడు. మనకి దైవం, ఆ దైవాన్ని దగ్గర చేర్చేటువంటి గురువు. అందువల్ల ఆ గురువు యొక్క అనుగ్రహంతో కూడినటువంటి ఆ దృష్టి వీళ్ళమే పడిందంటే అంతకంటే మించినటువంటిది అసలు ఇంకోటి ఏం లేదు అసలు సృష్టిలో. అంటే భగవంతుని యొక్క సన్నిధి అనేటువంటిది, భగవద్ అనుగ్రహం అనేటువంటిది, దాన్ని మళ్ళీ కలిగించేటువంటిది గురువే అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ ఒక్క చిన్న మాటలో చెప్పాడు అని వాల్మీకి మహర్షి. బహుమానాత్ అవైక్షత అన్నాడండి. ఎంత గొప్ప విషయం అదేమిటి, చిన్న మాటే అంటే చాలా అప్రిషియేటింగ్గా సీన్ దెమ్ విత్ అప్రిషియేషన్ అంటే సింపుల్ అంతే. కానీ దాంట్లో ఎంత లోపల ఎంత లోతు ఉంది అక్కడ. అందుకు మనం ఎంతసేపు చెప్పుకున్నాం ఒక్క మాట కోసం. అసలు మనం చెప్పుకుంటుంటే మనకెంత ఆనందం కలుగుతుంది చూడండి. అంటే మన గురువు మీద, అంటే మన గురువు మీద ఆహా మన గురువు యొక్క ఇది ఇంత మాస్టర్ గారిలో చూస్తున్నారంటే. ఈ సందర్భంలో ఒకటి నాకు గుర్తొస్తుంది, చెప్పకుండా ఉండలేను. ఏంటంటే గురు పూజలు జరుగుతున్నాయి. గురు పూజ మహోత్సవాలు జనవరి 11, 12, 13 తేదీల్లో సింహాచలంలో. వంట వాళ్ళు మేము రాము, మేము వంట చేయమని వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు. ఇంకెవరిని కూడా రానివ్వలేదు. మాస్టర్ గారు కొంతమంది మనం అంటున్నట్టు పెద్దవాళ్ళు, మాస్టర్ గారు ఇప్పుడు ఎలా అన్నారు, ఏం పర్వాలేదు మాస్టర్. ఆయన ఏం చేసేవారు, మాస్టర్ గారు నేనున్నాలే అనేవారు కాదు, మాస్టర్ గారు చూసుకుంటారు లేనివారు. అంటే ఎవరు, సివి గారు తన గురువుని, ఆయన తన గురువుని స్మరిస్తారు. ఎలాగా అంటే మీకు ఎందుకులే అన్నారు వాళ్ళు అని మమ్మల్ని పిలిచారు. అరే మీరు వంటశాలలో పనిలో దిగండి రా అన్నారు. అంతే, ఆయన వాకపోతే దిగాం. అప్పుడు అది మామూలు ఏంటంటే చిన్న విషయం కాదు కదా. కానీ ఆయన ఆజ్ఞ అయింది అంటే ఆయన అనుగ్రహం. సరే మేము గోనె పట్టాలు కట్టుకుని పెద్ద పెద్ద గుండిగలు దింపుతున్నాను, నేను గుండిగలు వారుస్తున్నా. అందరూ తలో పని చేస్తాం. నా పని ఏంటంటే గాడిపోయి మీ గుండిగలు ఎక్కించడం, ఎసరు వచ్చిన తర్వాత గుండిగలు లాగడం, అది పైకి ఇలా పెట్టేసేదాన్ని వార్చడం ఇవన్నీ. అప్పుడు ఒకసారి అలా ఒకసారి వస్తూ ఉండేవారు. వచ్చి అలా మా కేసు చూస్తున్నారు. మేము ఆ పనిలో ఉన్నాం. అందులాగే మా పక్కన ఉన్నట్టు చెప్పాడు, మాస్టర్ గారు చూస్తారు, గురువు గారు చూస్తారు మనని. ఒకసారి ఇలా చూస్తే ఆయన యొక్క చూపు ఎలా ఉందంటే, ఈ పనంతా అవలీలగా మాకు చేయడం సాధ్యం. ఎందుకంటే ఆ అనుగ్రహం అయినటువంటి ఆయన యొక్క చూపు పడినటువంటిది. ఇప్పుడు ఈ లక్ష్మణుడు హనుమంతుడిని సుగ్రీవుని చూసినటువంటి చూపు ఎలాంటిదని నాకు దానివల్ల మనకు కొంచెం అర్థమైంది నాకు. అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆ చూపు చాలు. గురువు ఆ శిష్యుల్ని ఎక్కడి నుంచైనా సరే వాళ్ళని రక్షిస్తూ ఉద్ధరిస్తూ ఉంటారనేటువంటి దానికి ఇలాంటి ఉదాహరణలు అన్నమాట, ప్రత్యక్షమైన ఉదాహరణ చూసాం మనం. ఇంకా ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో, మా అందరి జీవితాల్లో ఉన్నాయి. మేము మానవాళ్ళం కావు, మా అందరి జీవితాల్లో ఉన్నాయి. ఆయన మాస్టర్ గారు అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన ఎలా చేస్తారు అనేటువంటిది. కాదు, మనకి దత్త సంప్రదాయంలో ఇంకో విషయం ఉంది. దత్త సంప్రదాయంలో ప్రతి
చోట కూడా ఆలయంలో తప్పకుండా తాబేలు ఉంటుంది. ఎందుకు తాబేలు ఉంటుంది? తాబేలు ఎందుకు ఉంటుందండి? దానికి ఏమిటి? ఇంక ఇన్ని జంతువులు ఏమో ఉన్నాయి, ఎందుకు పెడతారంటే తాబేలులో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అంటే ప్రతి జంతువులో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. బ్రహ్మగారు పెట్టినటువంటిది. తాబేలు పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు అవన్నీ కూడా ఈదుకుంటూ అటు ఇటు వెళుతూ ఉంటాయి. ఒక చెరువు ఉందనుకోండి, చెరువులో అటు చివర పిల్లలు ఉంటాయనుకోండి, ఇటు చివర తాబేలు ఉందనుకోండి, ఇక్కడ ఉండి కూడా తన యొక్క దృష్టితో వాటిని రక్షిస్తూ ఉంటుంది తాబేలు. ఆ తల్లి తాబేలు ఉందే, ఆ పిల్లలు అక్కడ ఉంటాయి, అవి ఆడుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా చూస్తూ ఉంటేనే ఈ దృష్టితోనే ఆ పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎక్కడ ఉన్నా సరే, మనం సంపూర్ణమైనటువంటి శరణాగతి మనకుంటే గురువు ఎక్కడున్నా సరే ఆయన మనం రక్షిస్తూ ఉంటారు. ఒక్కోసారి భౌతికంగా ఆయన చూపు మన మీద పడవచ్చు. భౌతికంగా కాకపోయినప్పటికి కూడా ఆయన చూపు మన మీదే ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. అయితే ఆయన మనం చూస్తున్నారు అనేటువంటిది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మన దృష్టి ఆయన వైపు ఉంటేను. దాన్నే సిద్ధి సాయిబాబా గారు ఇఫ్ యూ లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అనేటువంటి ఒక మాట ఉంది. అంటే నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తానని అనుకుంటారు, అర్థం కాదు. నేను నిన్ను చూస్తున్నా అనేటువంటి నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ దృష్టి నా వైపు ఉంటే అని అర్థం. అంటే మన దృష్టి నిరంతరం గురువుగారి ఎందుకంటే అర్థం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలేసి కాదు, వీళ్ళందరిలో రూపంలో ఉన్నటువంటిది గురువుగారే అనేటువంటిది అసలు ఆయన దృష్టి. అప్పుడు ఆయన దృష్టి మనమే ఉంటుంది. ప్రీత్యా చ పరయోపేతో రాఘవ పరవీర బహుమానేన మహతా హనుమంతమవైక్ష్యత. ఈ సర్గలో చివరి శ్లోకం చూడండి. ప్రీత్యాచ పరయోపేతో రాఘవ పరవీర బహుమానేన మహతా హనుమంతమవైక్ష్యత. ముందు లక్ష్మణుడు చూశాడని చెప్పాడు. ఇక్కడ చాలా అద్భుతం ఈ దీంట్లో. ఒక 5 నిమిషాలు కొంచెం ఎక్కువైనా ఏమనుకోకండి. లక్ష్మణుడు ముందు చూశాడు హనుమంతుడిని. బహుమానం అని చెప్పుకున్నాం మనం చాలా ఏంటను. ఇప్పుడు లక్ష్మణుడు చూసిన తర్వాత రాఘవ రాముడు పరయా ఉపేత చాలా పరమైనటువంటి స్థితిలో కలిగినటువంటి వాడై ప్రీత్యాచ చాలా ప్రీతితో మహతా బహుమానేన చాలా ఆదరంతో అని మామూలుగా అర్థం. ఎవరిని చూశాడు? హనుమంతమవైక్ష్యత. అంటే ఇందాక గురువు అయినటువంటి లక్ష్మణుడు చూశాడు, ఇప్పుడు సాక్షాత్ పరమాత్మే చూస్తున్నాడు. అలాగా అంటే స్టెప్ బై స్టెప్ చూసారా వాళ్ళు. ఇందాక లక్ష్మణుడు చూశాడు అంత ఆదరంతో, అంత మంచి అద్భుతమైనటువంటి కార్యం వీళ్ళ ద్వారా జరిగిన కార్యసిద్ధి అనేటువంటి ఆదరంతో సుగ్రీవుని హనుమంతుడిని కూడా చూశాడు కదా. ఇప్పుడు రాఘవ స్వయంగా రాముడే హనుమంతం బహుమానేన మహతా బహుమానేన అన్వైక్ష్యత చాలా ఆదరంతో ప్రీత్యాచ పరయా ఉపేత అంటే ఇక్కడ చాలా అర్థం ఏంటంటే పరయా ఉపేత అంటే పరమైనటువంటి ఎక్కువైనటువంటి ప్రీతితో అని అర్థం. రాముడి యొక్క ప్రీతి ఏమిటి? సీతామ్మవారికి. మరి అక్కడ ఉంది రహస్యం అంతా. అంటే ఇక్కడ రాముడు ఇలా చూస్తున్నాడంటే రాముడిలోంచి చూస్తున్నటువంటి రాముడే చూస్తున్నాడంటే రాముడి యొక్క దృష్టిలో ఉన్నటువంటిది ఎవరు? ఆయన అంత ప్రీతితో చూస్తున్నాడంటే ఆయన ప్రీతి అయినటువంటిది ఎవరు? అమ్మవారు కదా, సీతామ్మవారు. అందుకని రాముడు
ప్రీత్యా పరయా ఉపేతః. ప్రీత్యా పరయా అంటే అన్నిటికంటే ఎక్కువైనటువంటి ప్రీతితో. ఎవరి ఎంత ఎక్కువైన ప్రీతి అంటే ఎవరు? ఆయన ప్రీతి అంటే ఆమె అమ్మవారే. అందుకని అమ్మవారితో అంటే లక్ష్మీనారాయణులు, లేకపోతే మనకి అమ్మవారితో కూడినటువంటిది. మీరు లక్ష్మీనారాయణ అనొచ్చు, లేకపోతే ఉమామహేశ్వరులు అనొచ్చు, వాణి హిరణ్యగర్భులు అనొచ్చు. ఇలా మీరు ఏమని అనుకోండి, అమ్మవారితో కూడినటువంటి చూపు చూశాడు ఈయన. అంటే ఈయన ఒక్కడే ఉన్నట్టు కాదు, ఆవిడ కూడా ఈయనలోనే ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటిది. అలా చూశాడండి. అందుకని మొట్టమొదటి గురువు అనుగ్రహం కలిగింది, తర్వాత గురువు అనుగ్రహం తర్వాత భగవంతుని అనుగ్రహం కలిగింది. అందుకని మనం చెప్తూనే చెప్పకుండా ఆయన చెప్తోంది భగవంతుని అనుగ్రహం కలగాలంటే గురువు అనుగ్రహమే ద్వారానే కలుగుతుంది. కాకుండా గురువుతో పని లేదు, మరి డైరెక్ట్గా భగవంతుడు అనుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. పైగా ఇంకోటి అన్నాడు రావణుని గురించి, పరవీర అంటే శత్రువీరుల్ని హరించేటువంటి వాడు అని. ఇందులో ఏముందండి? ఏముందా? ఏముంది చూసుకోండి. రాముడికి శత్రువులు ఉన్నారు? అసలు ఎవరైనా శత్రుభావం ఉందా రాముడికి? లేదు కదా. మరి పరవీర అంటే శత్రువుల్ని జయించిన శత్రువులందరినీ కూడా జయించేటువంటి వాడు అంటే, పోనీ అంత శత్రువులు ఉన్నారు రాముడికి? లేరు. ఆయనకేమిటి? భగవంతుడు సాక్షాత్ అయితే అంటే ఈయన ఎందుకు శత్రుభావంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు రాక్షసులు. మరి వాళ్ళందరి ఎందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఈయనే కదా. మరి అప్పుడు అలాంటప్పుడు ఈయన వాడిని శత్రువులు అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు. ఈయనకి శత్రువులు లేనే లేరు. శత్రువులు అనేటువంటి వారు ఎవరు లేరు. రావణాసురునితో యుద్ధం చేస్తూ ఆయన సంహారం చేసేప్పుడు కూడా ఆయన శత్రుభావం అనేటువంటి భావంతో లేదు. మరి పరవీర అనేటువంటి మాట ఎందుకు వాడతాడు? ఉత్తనే పని లేకుండా వాడాడా, లేకపోతే వ్యర్థమైనటువంటి మాట వాడతాడా వాల్మీకి మహర్షి? ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఈయన్ని భగవంతుడు అనేటువంటి పరుడు అనేటువంటి భావం దృష్టి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా తనలోకి తీసేసుకుంటాడు అనమాట. అంటే హరించేటువంటి వాడు. అందుకని వాళ్ళందరినీ కూడా దాని నుంచి హరించేసి తన యందు లీనం చేసుకుంటాడనమాట. అది అర్థం. అంటే లంకలో ఆయన చేయబోయేటువంటి పని ఒక్క మాటలో చెప్పాడు, పరవీర అని. దాంతో ఈ 64వ సర్గ పూర్తయిపోయింది. రేపు మనం 65వ సర్గలో ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ రామ రామ